మన ప్రభువును రక్షకుడును ప్రభైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామాన ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వినడానికి ఆరాధనకు సిద్ధపడగలిగిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? మీ అందరి క్షేమార్థం అనేక దినాలుగా మీ కొరకు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. దేవుడు మీకు ఇచ్చిన క్షేమార్థమైన స్థితిని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ 2020 9వ మాసం మొదటి ఆదివారపు కాల ఆరాధనలో మనం ఈ విధంగా ఈ దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి దేవుడు చిన్న గొప్ప సమయాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలో ఏకీవించగలుగుదాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మిక్కిలి స్తుతి వందనాలు. నీ అపారమైన దయ, నీ కనికరము, నీ ప్రేమ చొప్పున గడిచిన దినాలన్నీ రెక్కల చోటన భద్రపరచావు. 8 నెలల కాలము నీ కృపతో మమ్మల్ని భద్రపరచగలిగావు. నువ్వు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మిక్కిలి స్తుతి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దేవా, కొన్ని నిమిషాలు ఈ విధంగా నీ నామాన్ని ఈ విశ్రాంతి దినంలో నిన్ను గణపరిచి మహింపరిచి స్తుతించి ఆరాధించడానికి నువ్వు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిక్కిలి స్తుతి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. దేవా, ఈ లైవ్ ద్వారా ఎంతమంది బిడ్డలైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఆశీర్వాదాల బిడ్డల మీద నిండాలు కొమ్మనప్ప చేయగలగండి. కూడికి యావత్తుని నామని మహిమార్థంగాను మా ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా జరిగింపచేయమని జ్ఞాపకం శ్రేష్టమైన నామనని ప్రార్థించి పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామాన్ని మహింపరుద్దాం. అందరూ పాట పాడుకుందాం. కీర్తనల పుస్తకం పాట మనం పాడుకుని దేవుని నామాన్ని ఆశ్రయమా నా యేసయ్యా, ఆశ్రయింపదగినవాడా, అనుదినము నీ సేవలు నన్ను స్తుతించుగా. ఆశ్రయమా నా యేసయ్యా, ఆశ్రయింపదగినవాడా,
పాటల పుస్తకం నుంచి 30వ పాట పాడుకుందాం. పాటల పుస్తకం నుంచి 30వ పాట పాడుకుందాం. 30వ పాట పాడుకుందాం. ఏ రీతి స్తుతియును ఓ యేసుమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును, ఏ రీతి స్తుతింతును ఓ యేసునాథా దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును, నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరెదనయ్యా, నీకు కృతజ్ఞత మదిలో నా కన్నీళ్ళు మిగిలాయయ్యా, నా కన్నీళ్ళు మిగిలాయయ్యా, ఈ రీతి స్తుతింతును ఓ యేసునాథా, ఈ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనము మరొక ఆదివారపు ఉదయకాల సమయం ప్రభు సన్నిధిలో ఈ విధంగా దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన ఉన్నతమైన సమయాన్ని బట్టి నేను దేవుని నామానికి చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రియమైన మనం ఈ విధంగా ఈ లైవ్ ద్వారా కలిసి దేవుని నామాన్ని మహింపరచడానికి, స్తుతించగలగడానికి, ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మిక్కిలి స్తుతి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి ఫాదర్ హౌస్ మినిస్ట్రీస్ తరపున నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమిత్రులారా, ఈ ప్రత్యేక సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చిన్న మాటను మనము ఈ మధ్యాహ్న కాల సమయం ధ్యానం చేసుకుందాం. యోబు రాసిన గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం 2వ భాగాన్ని చదువుకుందాం. యోబు రాసిన గ్రంథం 18వ వచనం 2వ భాగాన్ని చదువుకుందాం. అమస్వలే నేను దీర్ఘాయువు కలవాడనవుదును. మరొకసారి చదువుకుందాం. హమస్వలే నేను దీర్ఘాయువు గలవాడనవుదును. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మిక్కిలి స్తుతి వందనాలు. నీ అపారమైన దయ, నీ కనికరము, నీ ప్రేమ చొప్పున గడిచిన దినాలన్నీ రెక్కల చోటన భద్రపరచావు. మా జీవితాలను నువ్వు చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి నీ నామాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మేమేమై ఉన్నామో అది నీ కృపా కనికరమై ఉన్నాం. మరొకసారి ఈ విధంగా ఈ లైవ్ ద్వారా మేము అందరము దేవా నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి, దేవ నీ నామాన్ని మేమందరము ఆయా స్థలంలో ఉండగలిగిన మేము ఏకముగా కూడి స్తుతించి ఆరాధించి ప్రార్థించడానికి నువ్విచ్చిన ఈ మంచి శ్రేష్టకర స్వామి 8 నెలల కాలము నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి దేవా నీవు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మిక్కిలి స్తుతి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎన్నో ఇబ్బందులు, కన్నీటి కాలము, వేదన కాల సమయాలు, ఆవేదనతో నిండిన దినాలు మా జీవితాల్లో దొరలాడగలిగిన నీవే మా పక్షంగా ఉండగలిగి గొప్ప కార్యాలు మా పక్షంగా జరిగింపజేశావు. నీ ప్రేమ, నీ కరుణ, నీ కృప దేవా నీ సన్నిధి మాతో పాటు ఉంచగలిగావు కనుకనే మేము సజీవులుగా ఉండగలిగి సజీవుడివైన నిన్ను మేము మహింపరచగలిగిన బిడ్డలుగా ఉంటున్నాం. ఇదిగో స్వామి, కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని విత్తాలని ఆశపడుతుండగా మాతో మా అందరితో మీరే మాట్లాడగలగండి. నీ సన్నిధిని, నీ కృపను తోడుగుంచగలగండి. దేవ, కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేయబోతుండగా మా అందరితో మీరు సూటిగా, తేటగా, స్పష్టంగా మాట్లాడమని, కాని మాట నా పెదవులు రాకుండా నా పెదవులకి మీరే కావలి ఉండగలిగి నీ వాక్కును విడుదల చేసి నీ బిడ్డలకి అవసరార్థమైన ప్రతి ఒక్క వాక్కుతో దేవ నింపి స్థిరపరిచి ఫలభర్తిగా మార్చమని యేసయ్య శ్రేష్టమైన నామముననే ప్రార్థించి పొందుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువును, రక్షకుడును, ప్రభైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామాన ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రియమిత్రులారా, మనము ధ్యానం చేసుకున్న వాక్య భాగం యోబు రాసిన గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనంలో మనకు కనపడుతూ ఉండగలుగుతుంది. చూసినట్లయితే యోబు మాట్లాడుతున్న మాటను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోబు గురించి మనందరికీ తెలుసు, చాలా సందర్భాల్లో ధ్యానం చేసుకున్నాం. అయినా టూకీగా కొన్ని విషయాలు యోబు గురించి మాట్లాడుకొని మనము వాక్య భాగంలోకి వెళ్ళగలుగుదాం. చూసినట్లయితే ఊజు దేశంలో తూర్పు ప్రాంతం అంతట్లోనూ కూడా ఘనుడిగా ఎంచబడగలిగిన ఒక అత్యంత ధనవంతుడిగా ఉండగలిగిన, యథార్థవంతుడిగా, దేవుని చేత నమ్మకస్తుడిగా, లేదన్నట్లే దేవుని చేతే అత్యంత విలువ కలిగిన వాడుగా పిలువబడగలిగిన యోబు తన జీవితాన్ని గురించి ఈ గ్రంథంలో అనేక పర్యాయాలు మనకు ధ్యానం చేసుకుని ఈ గ్రంథంలో లిఖించబడగలిగింది. చూసినట్లయితే ఈ గ్రంథం మన ఆత్మీయ జీవితాలకి ఎంతో మేలుకొలుపుగాను, రెండవదిగా దేవుని ఎడల మనకు ఉండగలిగిన అచంచల విశ్వాసాన్ని మరింతగా పెంచేదిగా కనపడుతూ ఉండగలుగుతారు. మనం ఏ విధంగా దేవునితో ఉండగలగాలో, దేవుడు ఎంతటి కార్యాలు, ఎటువంటి ఘనమైన కార్యాలు చేయగలిగిన వాడో,
దేవుని ఎడల మన సంకల్పాలు లేదంటే దేవుని యొక్క హృదయంలో మన గురించిన సంకల్పాలు, మన గురించిన ఆలోచనలు దేవుడు ఎట్టి విధంగా కలిగి ఉన్నాడో మనకి స్పష్టంగా కనపడుతూ ఉండగలుగుతుంది. అంటే మానవుడిని దేవుడు పరిశోధిస్తూ ఉన్నప్పుడు మానవుని ఎడల దేవుని యొక్క హృదయం ఎటువంటిగా ఉండగలుగుతుందో యోబు గ్రంథంలో మనకు కనపడుతూ ఉండగలుగుతుంది. అందుకనే మన జీవితాల్లో శోధనలు, ఆవేదనలు, కన్నీటి కాలం ఎదురైనప్పుడు మనం భీతిల్లకుండా, మనం దిగులు చెందకుండా, ఎవరి మీద ఆధారపడగలిగి ఎవరి వైపు చూడాలన్నట్లయితే దేవుని వైపు మనం చూడగలిగిన వారుగా ఉండగలగాలి. అదే దేవుడు మన నుంచి కోరుకుంటున్నది అని గుర్తించగలగాలి. ప్రియమిట్లారా, ఈ ప్రత్యేక సమయంలో చూసినట్లయితే యోబు అంటున్నాడు, నేను నా మంచం మీద 18 వచ్చిన మొదటి భాగం చూసినట్లయితే, అప్పుడు నేను ఎట్లా అనుకుంటుని, నా గూటి వద్దనే నేను చచ్చెదను, అమస్య వలె నేను దీర్ఘాయువు గలవాడనొద్దును అనుకున్నాడంట. నేను నా ఇంటి దగ్గరే ఉంటాను, నేను ఎలా అంటున్నట్లయితే నా బ్రతుకు దినాల్లో నేను ఎలా ఉంటానంటే అమస్య వలె దీర్ఘాయువు కలిగిన వాడుగా ఉంటాను అనుకున్నాను. కానీ ఇప్పుడు నా పరిస్థితి ఎలాగైపోయింది అన్నట్లయితే తారుమారైపోయింది అని చెప్తున్నాడు. అంటే యోబు యొక్క ఉద్దేశము, యోబు యొక్క తలంపు ఎలా ఉన్నదన్నట్లయితే తన జీవితకాల పర్యంతము కూడా దీర్ఘాయువు కలిగిన వాడుగా ఉండి తన యొక్క కాలాన్ని ముగించాలని ఆశపడగలిగాడు. కానీ దాన్ని చూసినట్లయితే అనుకోని విపత్తు యోబు జీవితంలో ఎదురైనప్పుడు దేవుడు అనుకుంటున్నాడంట, యోబు అనుకుంటూ ఉన్నాడంట, నేను హంస వలె దీర్ఘాయుష్యువు కలిగిన వాడిని అవుతాను అనుకున్నాను, కానీ నా జీవితం ఇలాగైపోయింది అని చెప్పి బాధపడుతున్నాడు. నిజమే, చాలా సందర్భాల్లో ఇప్పుడు నేటి మన పరిస్థితుల్లో మన పరిస్థితులు చూసినట్లయితే మనము కూడా ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత, ఈ కరోనా వైరస్ విస్తరించగలుగుతున్నప్పుడు మన వీధుల్లోకి, మన గ్రామంలోకి, మన వీధుల్లోకి, మన గృహాల్లోకి వచ్చినప్పుడు దాన్ని మన గురించి మనం చూసినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, చాలా కాలం అనుకుంటూ ఉన్నాం, కానీ ఇప్పుడు ఇంకా అంత సమయం మనకు లేదు అనగలిగిన ఆలోచన మనకి కలుగుతూ ఉండగలుగుతుంది. నిజమే, ఎవరిని పరిశీలించినా, ఎవరిని అడిగినా, ఎవరిని మనం అడుగుతున్నా, ఎవరి గురించి మనం ధ్యానం చేస్తున్నా, కొంచెం అడిగినట్లయితే, పెద్దవారి గురించి అడిగినట్లయితే, ఈ రోజుది ఆ రోజే, ఈ వారం దేవుడు కృప చూపగలిగాడు చాలు అన్నట్టుగానే మన యొక్క జీవితాలు ముందుకి సాగుతూ ఉండగలుగుతున్నాయి. నిజమే, గమనించినట్లయితే ఒకప్పుడు మనకు ఉండగలిగిన ఆలోచన పరిధి వేరు, ఇప్పుడు ఉండగలిగిన ఆలోచన పరిధి వేరు. ఒకప్పుడు మనము ఒక 10 సంవత్సరాలకి మనం లెక్కించుకోగలిగాం, కానీ ఇప్పుడైనట్లయితే అంత ఆలోచన మన జీవితాలకి లేదు. మరి ఈ విపత్కరమైన పరిస్థితుల్లో మనం దీర్ఘాయువుతో నింపబడాలన్నట్లయితే మనం ఏం చేయాలి? ఈ కరోనా వైరస్ విస్తరించిన కాలంలో, మరణం మన ముంగిట దూబుచ్చులాడుతున్న కాల సమయంలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చూసినట్లయితే దేవుని ఎదుటి నుండి మనం పొందుకోగలిగింది గొప్ప దయ అన్నట్లయితే దీర్ఘాయువే. ఆ దీర్ఘాయువు యోబు అనుకున్నాడంట, హంస వలె నేను దీర్ఘాయువు కలిగిన వాడిని అవుతాను అనుకున్నాడంట. మరి హంస వలె మన దీర్ఘాయువు కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి అన్నట్లయితే మనం ఏం చేయాలి? మన జీవితాలు చూసినట్లయితే దీర్ఘాయువు కలిగిన వాడిగానే ఉన్నాడు యోబు. కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, కానీ యోబు కింద అన్నట్లయితే లేదు. మనకు తెలుసు యోబు జీవితం ఏ విధంగా ముగి కాబట్టి యోబు లాంటి జీవితం అందరికీ కావాలని కోరుకుంటారు చాలామంది, నిజమే. కానీ యోబు లాంటి అనుభవంలోనికి రాగలడానికి ఎవరు ఇష్టపడరు. అందుకనే చూసినట్లయితే మన జీవితాల్లో ఆ దీర్ఘాయువు సంపాదించుకోవాలన్నట్లయితే, దేవుని చేత ఆ దీర్ఘాయువు మనం పొందుకోగలగాలి అన్నట్లయితే మనం ఏం చేయగలిగిన వారముగా ఉండగలగాలి. మనం చేసే ఉండగలగాలి. ఏం చేస్తే దీర్ఘాయువుతో నింపబడగలుగుతాం? అసలు పరిశుద్ధ గ్రంథం దీర్ఘాయువు గురించి మనకిచ్చిన వాగ్దానాలు ఏంటి? మనల్ని కోరుకుంటున్నాడు. ఏం చేస్తే దేవుడు మనల్ని దీర్ఘాయువుతో నింపుతానని వాగ్దానం ఇచ్చాడు. ఈ దినం కొన్ని విషయాలు, ఒక 5 విషయాలు మనం సమయాన్ని బట్టి మన ముందుకి సాగించుకుంటూ మన ముందుకి ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన దీర్ఘాయువు కలిగిన బిడ్డలుగా ఉండాలి అన్నట్లయితే
దీర్ఘాయు మన జీవితాలు స్వతంత్రించుకుని మన దేవుడు మన కొరకు నిర్ణయించగలిగిన సమయం అంతా దినాలన్నీ కూడా మనం గడపాలి అన్నట్లయితే మనం కొన్ని లక్షణాలు మనం కలిగిన వారుగా ఉండగలగాలి. ఆ లక్షణాలు మనలో కలిగి ఉండగలిగితే మనం దీర్ఘాయువు చేత నింపబడగలుగుతాం. మొదటిది చూసినట్లయితే కీర్తనలో రాసిన గ్రంథం 41వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుదాం ఒకసారి. కీర్తనలు రాసిన గ్రంథం 41వ కీర్తన, కీర్తనలు రాసిన గ్రంథం 41వ కీర్తన మొదటి 2 వచనం. బేదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలం ముందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. కీర్తనకారుడు చాలా స్పష్టంగా దావీదు మాట్లాడుతున్నాడు. బేదలను కటాక్షించేవాడు ధన్యుడు. అంటే మనం దీర్ఘాయువుతో నింపబడగలగాలి అన్నట్లయితే మొట్టమొదట మనం చేయగలిగిన పని బేదలను అన్నాడు. ఎవరినంట? బేదలను. లేని వారిని మనం ఏం చేయాలంటే కటాక్షించగలిగిన వారమై ఉండాలి. మనం కటాక్షించగలగాలి. బేదలు అనగలిగిన వారిని మనం కటాక్షించినట్లయితే ఆయన ఏం చేస్తాడన్నట్లయితే ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ఎప్పుడు తప్పిస్తాడన్నట్లయితే సమయాల్లో వచ్చి నీ దీర్ఘాయువుని ముగించేనని ఆశపడుతుందో, నీ దినాలు కుదించేకుంటుందో దేవుడు ఏం చేయగలనంటే తప్పించగలిగిన వాడు. అందుకనే దీర్ఘాయువు చేతను తృప్తిపరచబడాలి అన్నట్లయితే అమస్వలే దీర్ఘాయువుతో అయితే హృదయం నువ్వు కలిగిన వారుగా మనం ఉండగలగాలి. అందుకనే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తాడు, మీరు 6 సంవత్సరాలు 7వ సంవత్సరం సునాద సంవత్సరం కాబట్టి దాన్ని అక్కడ వదిలేయండి అన్నాడు. అది పండిన దాన్ని మీరు దాన్ని వదిలేయండి, వారిని బేదలకు దిక్కులేని వారికి వెధవరా పెట్టండి అన్నాడు. రాలిపోయిన కాయలను బేదలకు చూసిన కోస్తున్నప్పుడు చూసినట్లయితే ఆ గుప్పిళ్ళతో తీయగలిగిన మిగిలిన పరిగణ మీరు ఎరుకోవద్దు అన్నాడు. అంటే ఈ విధంగా హిందూ బేదల ఎల్ల కటాక్షము కలిగిన వారుగా ఉండగలగాలని. అందుకనే జ్ఞాని సొలొమోను అంటాడు, ధనవంతులను బేదలను ఆయన ఒకే రీతిగా నిర్మించిన వాడు అంటాడు. అంటే వారిని ఇద్దరిని పుట్టించిన వాడు ఆయనే, బేదలను ఇచ్చినవాడు ఆయనే, ధనవంతులను ఇచ్చినవాడు ఆయనే. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటన్నట్లయితే దేవుని ఎడల దీర్ఘాయు, మనం దేవుని దగ్గర నుంచి మనం దీర్ఘాయు పొందుకోవాలన్నట్లయితే మనం బేదలను కటాక్షించే హృదయం కలిగిన వారుగా ఉండాలి. దేవుడు మన జీవితం మరొక పని ఏంటన్నట్లయితే నీ శత్రువులు ఏదైతే నీ యందు ఇచ్చేస్తూ ఉన్నారో కాపాడగలిగిన వాడు. అందుకని అంటాడు చూసినట్లయితే యెహోవా వానిని కాపాడి బ్రతికించును అన్నాడు. కాపాడి బ్రతికిస్తాడంట. అంతేకాదు శత్రువుల చేతిలో పడకుండా, శత్రువుల ఇచ్చకు వారిని అప్పగించకుండా వాడిని ఏం చేస్తామంటే నువ్వు కాపాడదు. అంటే దీర్ఘాయువు మనం కలిగిన బిడ్డలుగా ఉండాలి అన్నట్లయితే మనలో ఉండగలిగిన మొట్టమొదటి లక్షణం ఏంటన్నట్లయితే బేదలను కటాక్షించే హృదయం మనం కలిగిన వారుగా ఉండగలగాలి. ఎవరైతే లేని వారుగా ఉన్నారు, ఎవరైతే బేదలుగా ఉన్నారు, ఎవరైతే దిక్కులేని వారుగా ఉన్నారు, ఎవరైతే అనాథలుగా ఉన్నారు, ఎవరైతే అవసరవంతులు ఉన్నారు, ఎవరైతే అక్కరలో ఉన్నారో వారి ఎడల నీవు లేకపోతే చేయవలసిన పని ఏంటన్నట్లయితే కటాక్షించే హృదయం కలిగిన వారుగా ఉండగలగాలి. వారి ఎడల కనికరము నీ జీవితంలో కలిగిన వారుగా ఉండగలగాలి. నీ చేతిలో ఉండగలిగింది లేదు అనకుండా వారు సహాయం చేయడానికి ఇష్టపడగలగాలి. నేటి సమాజంలో చూసినట్లయితే కొన్ని పోకర్లు విపరీతాలకు పోతూ ఉండగలుగుతున్నాయి. ఏ విధంగా అన్నట్లయితే చూసినట్లయితే ఎవరికి పెడుతున్నారన్నట్లయితే ఇవాళ పెడితే రేపు మన దగ్గరికి తిరిగి పెడతారో అనుకోగలిగిన వారికే మనం చూసినట్లయితే చేయి చాపుతూ, వాళ్ళ వల్ల మనకి ఏం ప్రయోజనం కలగదు, వారి వల్ల మనకి ఏమీ రాదు అనుకున్నట్లయితే చేయి చాపడానికి కానీ మన దగ్గర ఉండగలిగింది ఇవ్వడానికి సాహసం చేయలేకపోతున్నాం. అంటే మన హృదయాల్లో ఏమైపోయింది? కటాక్షించే హృదయం. అంటే వారి ఎడల వారి అవసరత ఎరిగి, వారి అక్కర్లు ఎరిగి, వారు భౌతిక సంబంధమైన ఏ లోటులో ఉన్నారు ఎరిగి ఉండి కూడా మనం ఏం చేయలేకపోతున్నామంటే వారిని కటాక్షించలేకపోతున్నాం. వారి ఎడల మంచి మనసు మనకు కలిగిన వారుగా లేకుండా ఉంటున్నాం. అది దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకోవట్లేదు. దేవుడు యొద్ద నుంచి
నువ్వు దీర్ఘాయువు పొందుకోగలగలన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా చేయవలసిన పని, మొట్టమొదటి పని ఏంటంటే పేదలను కటాక్షించే హృదయం కలిగిన వారిగా ఉండాలి. మనకన్నా ఎవరైతే లీమెరుకలో ఉంటారు, ఎవరైతే మనకన్నా ఇంకా ఎవరైతే లీమెరుకలో ఉండగలుగుతారు, వారి ఎడల నువ్వు ఏం చేయాలన్నట్లయితే కనికరం ఉంచగలిగిన వీటిగా, కటాక్షించే హృదయాన్ని కలిగిన వారిగా ఉండగలగాలి. అందుకని యేసయ్య అంటాడు, ఒక చక్కని మాట చెప్తుంటాడు. చూసినట్లయితే మీరు కలిగిన వారికే మీరు ఇచ్చినట్లయితే దానివల్ల ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి మీరు విందు చేయనప్పుడల్లా మీ యవన పిల్లలంటే పేదలను, అంగహీనులను, గుంటి వారిని మీకు తిరిగి ఇవ్వలేని మీరు పెట్టండి అంటాడు. అయితే దేవుడు వారిని కటాక్షించమని చెప్తున్నాడు. నువ్వు అలా కటాక్షించగలిగితే నీ జీవితంలో పొందుకోగలిగిన గొప్ప మేలుటినట్లయితే దీర్ఘాయువు కలిగిన బిడ్డగా ఉంటావు. ఆపదలన్నింటిలోంచి దేవుడు తప్పిస్తాడు. నీ శత్రుడు ఏదైతే నువ్వు ఉండాలని ఎలాగైతే నాశనం అయిపోవాలని కోరుకున్నారో ఆ పరిస్థితులన్నిటి నుంచి విడిపిస్తారు. అంతేకాదు చూసినట్లయితే ఆపత్తు కాలంలన్నిటిలో నుంచి దేవుడిని నేను చేస్తాడంటే తప్పించగలుగుతాడు. మరొక మాట అంటాడు, చూసినట్లయితే యెహోవా వానిని కాపాడి బ్రతికించును అన్నాడు. వాడిని ఏం చేస్తాడంటే కాపాడి బ్రతికిస్తాడంట. అంటే ప్రతి సమయంలో కూడా ఆపదకాల సమయం ఎదురవుతున్న ప్రతి సందర్భంలోనూ కూడా దేవుడు ఏం చేయగలనంటే కాపాడి బ్రతికించగలిగిన వాడు, కాపాడు, దీర్ఘాయువు కలిగిన బిడ్డలుగా మనం మార్చగలుగుతాడు. ఎందుకన్నట్లయితే బేదలను కటాక్షించగలిగితే. ఒక మాట చెప్పండి, గమనించగలిగిన చూసినట్లయితే యేసయ్య చేసిన పరిచర్యను, యేసయ్య ఎక్కడెక్కడ తిరిగారని, ఇంకెక్కడ తిరిగారు? ఎవరైతే సకల రోగములను అన్నాడు ఆయన. అంటే ఆయన చూసినట్లయితే ఆనాటి పరిస్థితుల్లో చూసినట్లయితే కుష్ఠరోగు రాజమార్గంలో రాగలుగుతారా? లేదే. బలహీనులు రాజమార్గాల్లోకి రాగలుగుతారా? లేదే. కానీ వారందరినీ ఎడల దేవుడు ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు వారికి ఎదురుపడ్డారు, యేసయ్యకి ఎదురుపడ్డారు. ఎలా సాధ్యమైంది అన్నట్లయితే ఆయన వారు సంచరిస్తున్న స్థలాల్లో వారితో పాటు జీవించడానికి ఇష్టపడగలిగాడు. ఆ బేదలను కటాక్షించగలిగాడు. ఆ హృదయాన్ని యేసయ్య కలిగి ఉన్నాడు. మనము కూడా కలిగిన వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కూడా అటువంటి హృదయము కలిగిన బిడ్డలుగా ఉండాలని మనల్ని ఇచ్చి కూడా దేవుడు ఆశిస్తూ ఉండగలుగుతున్నాడు. అందుకనే మన బేదలను కటాక్షించే హృదయం అంటే కరుణించగలిగిన మనస్సు మనకు కలిగిన వారిగా ఉండాలి. వారు వచ్చినప్పుడు లేకపోతే వారి అవసరతలో వాళ్ళు ఉండగలిగినప్పుడు మన దగ్గర ఏమైతున్నదో దాన్ని ఇవ్వడానికి మనం ఏం చేయాలన్నట్లయితే మనం ఇష్టపడగలిగి మన వారికి సహాయార్థం చేయగలిగిన బిడ్డలుగా ఉండగలిగారు. అందుకని యవనస్తుడు యేసు దగ్గరికి వచ్చి నిత్యజీవన వారసుడుగా నేను ఏం చేయాలన్నట్లయితే అంటాడు, నీ ఆస్తి నమ్మి బేదలకు పంచిపెట్టు అన్నాడు. నా తెచ్చి అని చెప్పలేదు, నా దగ్గర తెచ్చిపెట్టు అని చెప్పలేదు. ఎవరైనట్లయితే బేదలకు పంచిపెట్టు. బేదలను ఎట్లా దేవుని యొక్క అంత కరుణ, అంత కృప, అంత యొక్క జాలి దేవుడు కలిగిన వాడు. కాబట్టి మనము కూడా ఆ దేవుని మనస్సు కలిగిన వారుగా ఉన్నట్లయితే దేశమందు మనం ఎలాగుంటామంటే దీర్ఘాయువు కలిగిన బిడ్డలుగా ఉండగలుగుతాం. రెండవది చూసినట్లయితే ఈ విధంగా మనం కలిగిన వారుగా ఉండగలుగుతాం అన్నట్లయితే రెండవ మాట చూసినట్లయితే 91వ కీర్తన 14వ వచనం చూసినట్లయితే 15-16 వచనాలు కీర్తన రాసిన గ్రంథం 91వ కీర్తన 1వ కీర్తన మనం చూసినట్లయితే 14వ వచనం అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించేదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించేదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచేదను. అతడు మొరపెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడుగిందను. అతను విడిపించి గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తి పరచేదను. అంటే మనం చేయగలిగిన రెండవ పని ఏంటన్నట్లయితే దేవుని ప్రేమించే హృదయం మనకు కలిగిన వారుగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించే మనస్సు మనం కలిగిన వారిగా ఉండగలగాలి. లోకంలో ఉన్న వాటికన్నా, లోకముని కన్నా, నీకు సంపాదించుకున్న వస్తువుల కన్నా, బంగారం కన్నా, విలువైన వాటన్నిటికన్నా ప్రేమించాలని ఎక్కువగా నువ్వు ప్రేమించగలగాలి. నువ్వు దేవుని ఎక్కువగా ప్రేమించగలిగితే నువ్వు మొరపెడితే వింటాడు, నీ పక్షాన ఉండగలుగుతాడు. అంతేకాకుండా దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరుస్తాడు. నేను అతను గణపరచదును, అతను నా నామను ఎరిగిన వాడు గనక అంటున్నాడు. అంటే మనం ఏం చేయగలిగిన పని ఏంటంటే దేవుని ప్రేమించగలిగిన వారు, ప్రేమించే హృదయం మనం కలిగిన వారుగా ఉండగలగాలి. అందుకనే యోహాను భక్తుడు అంటాడు,
ఆయన మొదట మనల్ని ప్రేమించలేదు, మనం కాదు ప్రేమించగలిగింది, ఆయనే మొదట మనలను ప్రేమించిన అన్నాడు. కాబట్టి దేవుడు కలిగిన ఆ హృదయాన్ని మనము కూడా కలిగిన వారుగా, మనము కూడా దేవుని ప్రేమించే హృదయం మనకు కలిగిన వారుగా ఉండగలగాలి. మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాం? మనం సంపాదించుకున్న బంగారానికి, ఆస్తుపాస్తులకి, లేకపోతే వేరే వీటన్నిటికి కూడా ఇంపార్టెన్స్, ప్రాధాన్యత ఇస్తూ ఉండగలుగుతాం. వాటిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉండగలుగుతాం. వాటిని కోల్పోవడానికి ఇష్టపడడం, వాటిని వదిలేసుకోవడానికి ఇష్టపడడం. కానీ దేవుడు అంటున్నాడు, చూసినట్లయితే దేవుని ప్రేమించే వారికి దీర్ఘాయువు చేత వారిని తృప్తిపరచను అన్నాడు ఇక్కడ వాక్యం. కలిగిన దేవుడు నమ్మదగినవాడు. అంతగా దీర్ఘాయువు కలగజేస్తాడు. ఒక మాట చెప్పగలగండి, యోబు బేదలను కటాక్షించగలిగాడే. చూసినట్లయితే యోబు గమనించిన దేవుణ్ణి ప్రేమించలేదా? యోబు ప్రేమించినట్టుగా మన వల్ల ఎవరో ప్రేమించలేదేమో. పోయినా యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని పోయాడు. ఆయన ప్రేమించడం మానలేదు, ఆయన సృజించడం ఆపలేదు, ఆయన కనపరచడం ఆపలేదు. ఎలాగైతే ఉండగలిగాడో అలాగే ఉండగలిగాడు. అటు హృదయము కలిగి దేవుణ్ణి ప్రేమించే మనస్సు కలిగిన వాడిగా ఉన్నాడు తప్ప మరొక మనసు యోబు జీవితంలో లేనివాడిగా ఉన్నాడు. అందుకని మన జీవితాల్లో కూడా దేవుని ప్రేమించే మనస్సు, ప్రేమించే హృదయం మనం కలిగిన వారిగా ఉండగలగాలి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమించగలుగుతారో దేవుడు వారికి ఇచ్చిన గొప్ప గిఫ్ట్, ఆశీర్వాదం ఏంటన్నట్లయితే దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరుస్తాడు. మనం అనుకుంటూ ఉంటాం, దేవుని దగ్గర మనం ఏం అడుగుతాం? బంగారం ఇయ్యి, లేదంటే ల్యాప్టాప్ ఇయ్యి, లేదంటే సెల్ ఇయ్యి, లేదంటే మంచి ఆస్తిపాస్తులు, మా పిల్లలకు ఉద్యోగం, మా పిల్లడికి ఉద్యోగం ఇయ్యి, మంచి అందమైన కోడలు కావాలి, మంచి ఇల్లు కాగలగాలి, మంచి ఫ్రిడ్జ్ కావాలి, ఇది రకరకాలుగా అడుగుతూ ఉండగలుగుతాం మన జీవితాల్లో దేవుని దగ్గర నుంచి. కానీ దేవుని మనం ప్రేమించగలిగితే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటన్నట్లయితే దీర్ఘాయువు. అది ఎవరు కూడా నీకు ఇవ్వలేంది, దేవుడు మాత్రమే ఇవ్వగలిగింది. ఎవరు కూడా నీకు ఇవ్వలేంది. ఏ డాక్టరు ఏ లక్షలాది పోసినా, ఏ వేలు పోసినా, ఎన్ని కోట్లు కొమరించగలిగిన దేవుడు చేయలేని, ఎవరూ చేయలేని పని ఏంటన్నట్లయితే దీర్ఘాయువు. అది ఎవరి చేతిలో ఉండగలిగిందంటే దేవుడు ఒక్కడ మాత్రమే చేయగలిగింది. కనుక నువ్వు చేయగలిగిన పని ఏంటంటే దేవుని చేత నువ్వు ఏం చేయబడాలంటే దేవుని ప్రేమించే హృదయాన్ని నువ్వు కలిగిన బిడ్డగా ఉండగలగాలి. దేవుణ్ణి మన హృదయపూర్వకంగా ప్రేమించగలిగితే, దేవుని హృదయపూర్వకంగా మనం ప్రేమించే బిడ్డలుగా ఉండగలిగితే దీర్ఘాయువు చేత మనల్ని ఆయన తృప్తిపరుస్తాడు. అందుకనే పేతురుని అడుగుతాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? పేతురు నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అడిగినప్పుడు పేతురు నిశ్చేష్టుడైపోతూ ఉంటాడు. ఏం చేయాలో ఏం చెప్పాలో తెలియని పరిస్థితి అక్కడ కనపడుతూ ఉండగలుగుతుంది. ఎందుకంటే దేవుడు మన నుంచి కోరుకోగలిగేది ఏం కోరుకున్నాడంటే కోరుకుంటున్నాడు. ఆయన మనల్ని ప్రేమించినట్లుగా మనము కూడా ఆయన ప్రేమించే హృదయం మనకు కలిగిన వారిగా ఉండగలిగితే ఆయన మనల్ని ఏం చేస్తారంటే దేవుణ్ణి మన స్తుతించుకోగలగడానికి, ఆరాధించుకోగలగడానికి, మహిమపరచగలగడానికి, మన స్థుతుల మీద ఆయన ఆశ్రుడిగా ఉండగలగడానికి మన జీవితాల్లో దీర్ఘాయువు చేత మనల్ని ఆయన తృప్తిపరుస్తూనే ఉండగలుగుతాడు. అందుకనే మన జీవితాల్లో దీర్ఘాయువు సంపాదించుకోవాలన్నట్లయితే బేదలను కటాక్షించగలగాలి. రెండోదిగా చూసినట్లయితే మన జీవితాల్లో దేవుని ప్రేమించే హృదయం మనకు కలిగిన వారుగా ఉండగలగాలి. మూడో మాట చూసినట్లయితే సామెతలు రాసిన గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. సామెతలు రాసిన గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నా ఉపదేశం మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము. అవి దీర్ఘాయువును సుఖజీవనముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసినట్లయితే సామెతలు రాసిన గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూసినట్లయితే అంటున్నాడు, నా కుమారుడా నా ఉపదేశములను మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము. అవి దీర్ఘాయువును సుఖజీవనముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. ఏది మనకు దీర్ఘాయువు కలుగజేస్తుంది అన్నట్లయితే ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనగలిగితే,
ఆయన ఉపదేశాన్ని మనం అంగీకరించగలిగితే, అనుసరించగలిగితే, మన హృదయాల్లో దానిని భద్రపరచుకోగలిగితే, ఆయన ఆజ్ఞల అనుసారంగా మనం జీవించగలిగితే, దేవుడు మన జీవితంలో చేసే గొప్ప కార్యం ఏంటన్నట్లయితే దీర్ఘాయువు కలిగిన బిడ్డలుగా మార్చుతాడంట. ఎలా మార్చుతాడంట? దీర్ఘాయువును సుఖజీవనముతో గడుచు సంవత్సరములను. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దీర్ఘాయువు అంట సుఖజీవనముతో గడుచు సంవత్సరములను. మరి ముఖ్యంగా అంటాడు శాంతిని అన్నాడు. అంటే దేవుని యొక్క ఆజ్ఞలను మనం గైకొనగలిగితే, దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానం ఏంటన్నట్లయితే దీర్ఘాయువు, సుఖముగా గడుచు సంవత్సరాలు. అంటే మన జీవితాల్లో దీర్ఘాయువు మనం కలిగిన బిడ్డలుగా ఉండాలన్నట్లయితే మనం చేయవలసిన మూడవ అతి ప్రాముఖ్యమైన పని ఏంటన్నట్లయితే ఆ దేవుని ప్రేమించే, ఆ దేవుని ఎడల చూసినట్లయితే ఆయన ఆజ్ఞలను గైకొనగలిగిన బిడ్డలుగా ఉండాలి. ఆయన ఆజ్ఞలను గైకొని హృదయపూర్వకంగా ఆయన ఉపదేశాన్ని మనం అంగీకరించగలగాలి. అందుకని అంటాడు యేసయ్య చాలా సందర్భం ఉపమానం చెప్తున్నాడు, చెవిగలవాడును గాక అన్నాడు. అంటే ఆయన ఉపదేశాన్ని, ఆయన మాటను ఎవరైతే అంగీకరించగలుగుతారో వారే దీర్ఘాయువు కలిగిన బిడ్డలుగా ఉండగలుగుతారు. ఎవరైతే ఆయన ఆజ్ఞను అనుసారంగా జీవించగలుగుతారో వారే దీర్ఘాయువు కలిగిన బిడ్డలుగా ఉండగలుగుతారు. ఎందుకు అన్నట్లయితే ఆజ్ఞాతిక్రమమే పాపము అన్నాడు. నువ్వు ఆజ్ఞను అతిక్రమించినట్లయితే, నువ్వు ఏం మూట కొట్టుకుంటున్నావు అన్నట్లయితే పాపాన్ని మూట కొట్టుకుంటున్నావు. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? నువ్వు జీవించగలగాలి. కానీ ఆజ్ఞను మీరిపోవడం వలన, ఆజ్ఞను అతిక్రమించడం వలన, ఆజ్ఞాతిక్రమం వలన చేసిన పాపం చేయడం వలన దీర్ఘాయువు కలిగిన ముగురు చేసుకుంటున్నాం. చాలా సందర్భాల్లో చూసినంత ఒక్కొక్క వ్యక్తి మన జీవితాన్ని తొలగిపోతున్నప్పుడు, అతను దూరం అయిపోతున్నప్పుడు, భౌతికంగా అతను దూరం అయిపోతున్నప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అనేక సందర్భాలు ఎన్నిసార్లు చెప్పినా వినలేదు సార్, లోబడలేదు సార్. త్రాగొద్దంటే విన్నాడా? అక్కడికి పోవద్దంటే విన్నాడా? వినలేదు సార్. ఎన్నిసార్లు చెప్పినా వాడు మూర్ఖత్వమే. కారణం పెట్టినట్లయితే లోబడలేదు, ఆజ్ఞను లోబడలేదు, ఆజ్ఞానుసారంగా జీవించడానికి ఇష్టపడలేదు. ఆ ఖండితమైన లోపల ఉండడానికి అతడు మనస్కరించలేకపోయింది అతనికి. అందుకని అన్నాడు, చూసినట్లయితే నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము. ఎలా గైకొనాలంటే హృదయపూర్వకంగా, ఇది నామకార్థంగా కాదు, కొరక కాదు, కానీ ఎలాగోగలండి హృదయపూర్వకంగా ఆయన ఆజ్ఞలను మనం గైకొనగలిగితే ఆయన మనకు చేసే పని ఏంటంటే దీర్ఘాయువును, సుఖము కలిగిన సంవత్సరములను, సుఖ జీవనముతో గడుచు సంవత్సరములను అన్నాడు. ఏం చేస్తానంటే రెండు విషయాలు. ఒకటి దీర్ఘ అన్నాడు, ప్రశాంతకరమైన జీవితాన్ని మనకు అనుగ్రహించగలిగిన వాడు. ఎప్పుడు కలుగుతుంది అన్నట్లయితే ఆజ్ఞకు మనం లోబడగలిగితే, ఆజ్ఞానుసారంగా జీవించగలిగితే, ఆజ్ఞలకు మనం లోబడగలిగి విధేయులుగా జీవించగలిగితే, మన హృదయాల్లో మన జీవితంలో దేవుడిచ్చిన మరొక ముఖ్యమైన ఆశీర్వాదం పెట్టినట్లయితే దీర్ఘాయువు కలిగిన బిడ్డలుగా మార్చగలుగుతారు. నువ్వు దేవుని చేత దీవించబడాలని కోరుకుంటున్నావా? దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నావా? దేవుని యొక్క దీవెన నీ జీవితంలో నువ్వు పొందుకోగలగాలన్నట్లయితే దీర్ఘాయువు నీ జీవితంలో కలిగిన బిడ్డగా ఉండగలగా. ఆ దీర్ఘాయువును సంపాదించుకోవాలన్నట్లయితే ఆయన ఆజ్ఞలకు నువ్వు లోబడగలిగిన బిడ్డగా ఉండాలి. నువ్వు లోబడగలిగితేనే దేవుని చేత ఆశీర్వదించబడగలిగిన వారుగా ఉంటాం. అందుకనే అంటున్నాడు, చూసినట్లయితే నా కుమారుడు నా ఉపదేశాలు మరొకయ్యా, నా ఆజ్ఞలు నువ్వు లోబడు, దీర్ఘాయువునికి ఇస్తాను, సుఖజీవంతో కూడా సంవత్సరాలు ఇస్తాను, శాంతిని నేను మీకు ఇస్తాను. అంటే ఆయన ఆజ్ఞకు లోబడగలిగితే చూస్తానట్లయితే దీర్ఘాయువు 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 మన జీవితంలో. అందుకని చూసినట్లయితే యోబు తన జీవితంలో దీర్ఘాయువు కలిగిన వాడిగా ఉన్నాడా? అర్ధాంతరంగా ముగించేశాడా? లేదే. శోధించబడగలిగిన తర్వాత సైతం అతను కుమారులను, కుమార్తెలను, 3 తరాలను యోబు చూడగలిగాడు. మంచి వృద్ధాప్యమందు యోబు తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఎంత గొప్ప మాట! ఆజ్ఞకు లోబడగలుగుతావా? దీర్ఘాయువు కలిగిన జీవితాన్ని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు.
కరోనా కాదు, ఇటువంటివి ఎన్ని వచ్చినా నీకు జీవితంలో దీర్ఘాయువుని జీవితంలో దేవుడు ఉంచగలుగుతాడు. ఎందుకన్నట్లయితే ఆయన సన్నిధి అటువంటిదే. ఒక మాట చెప్పండి, 6 లక్షల కాలబలం బయలుదేరారు ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలు. ఎంతమంది చేరారు అక్కడికి? 2. కారణం, వారిద్దరు కూడా యథార్థమైన హృదయంతో దేవుని ఆజ్ఞను అనుసరించగలిగి జీవించగలిగారు కనుకనే వారు దీర్ఘాయువు కలిగిన బిడ్డలుగా దేవుడిచ్చిన ఆ కానానులోనికి ప్రవేశించగలిగారు. మిగిలిన వాళ్ళు అరణ్యంలో రాలిపోయారే. కారణం, వారు దీర్ఘాయువు లేదు వారికి. దేవుని ఆజ్ఞకు లోబడగలుగుతావా? దేవుని జీవితంలో ఇవ్వగలిగిన గొప్ప ఆశీర్వాదం పెట్టినట్లయితే అన్నిటికన్నా విలువైనది. డబ్బు ఉండొచ్చు పోవచ్చు, ఏమైనా ఉండొచ్చు పోవచ్చు, ఆస్తుపాస్తులు ఉండొచ్చు పోవచ్చు, ఏమైనా పోవచ్చు, కానీ దేవుడు దీర్ఘాయువుని కలగజేస్తాడు. అందుకని నా ఆజ్ఞకు లోబడు, నేను చెప్పినట్టుగా విను, నా ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవించగలిగావా, దీర్ఘాయువుతో నింపుతాను, నేను సుఖ జీవనము కలిగిన సంవత్సరాలు నేను మీకు ఇస్తాను. అంతేకాకుండా అంటున్నాడు, శాంతిని నేను మీకు అనుగ్రహించగలుగుతాను, శాంతిని నీకు కలగజేయుదును అన్నాడు. ఏం కలగజేస్తాడంటే శాంతిని కలగజేస్తాడంటే. అందుకే మన జీవితాల్లో ఆ దేవుని ఎడల ఆయన ఆజ్ఞలను మనం గైకొనగలిగిన బిడ్డలుగా ఉండగలిగారు. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మరోసారి మనం రిపీట్ చేసుకుందాం. చూసినట్టు మొదటిది, మనం బేదలను కటాక్షించగలగాలి. రెండవదిగా చూసినట్లయితే ఆయన దేవుని ప్రేమించగలగాలి. 3 చూసినట్లయితే ఆయన ఆజ్ఞలకు మనం లోబడగలిగి హృదయపూర్వకంగా గైకొనగలగాలి. 4వదిగా చూసినట్లయితే చూడండి, సామెతలు రాసిన గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. సామెతలు రాసిన గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. సామెతలు రాసిన గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు, భక్తిహీనుల ఆయుష్షు తక్కువైపోవును. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న జ్ఞాని సొలొమోను మాట్లాడుతున్నాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలంట? ఆ దేవుని యందు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. అంటే నువ్వు దీర్ఘాయువు కలిగిన బిడ్డగా ఉండాలన్నట్లయితే మరొక కారణం ఏంటన్నట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డగా ఉండగలగడం. దేవుని యందు గలగడం సరిపోదు, అక్కడ భయము ఉండాలి, భక్తి ఉండగలగాలి. భయముతో కూడిన భక్తి కలిగిన జీవితం జీవించగలిగితేనే ఏం కలిగి ఉంటామన్నా? దీర్ఘాయువు కలిగిన బిడ్డగా ఉండగలుగుతాం. అందుకని భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును అన్నాడు. ఎంత స్పష్టంగా మాట్లాడగలిగాడు దేవవాక్యం. భక్తిహీనుల ఆయుష్ ఏమైపోద్దంట? తక్కువైపోద్దంట. ఎవరో దీర్ఘాయువు కలిగిన బిడ్డలుగా ఉంటారన్నట్లయితే దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగిన వారుగా ఉండగలుగుతారో వారు దీర్ఘాయువు కలిగిన బిడ్డలుగా ఉండగలుగుతారు. అందుకే నేటి సమాజం చాలామంది చూసినట్లయితే 100కి 20 మంది యవనస్తులు వారు 25 సంవత్సరాల లోపల చనిపోవడానికి ప్రధానమైన కారణం భయభక్తులు లేని జీవితం. తల్లి అంటే భయం ఉండదు, తండ్రి అంటే భయం ఉండదు, భయం లేని జీవితం, భక్తి లేని జీవితం. దేవుడు అంటే అసలు భయం ఉండదు. ఎవరైతే దేవునికి భయపడరో వారి ఆయుష్ అర్ధాంతరంగా ఆగిపోతున్నా, ఆయుష్ తక్కువైపోవును. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోద్దంట ఆయుష్. అంతే దేవుని యందు ఏం కలిగి ఉండాలంటే భయభక్తులు కలిగిన బిడ్డలుగా ఉండగలగాలి. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండగలిగితే అది దీర్ఘాయువునకు కారణం. అందుకనే యోబు దీర్ఘాయువు కలిగిన వాడిగా ఉండగలగడానికి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. అతడు భయము భక్తి లేని వాడిగా ఉండలేదు. అతడు కాని మాట పలకలేదన్నాడు వాక్యం. కనబడినట్లయితే దేవుని యందు అంత భయము, అంత భక్తి యోబు కలిగిన వాడిగా ఉన్నాడు. అందుకే నమ్మసలా ఉండాలనుకుంటున్నాను, కానీ నేను మర్చిపోతున్నానేమో అనుకున్నాడు. కానీ చూసినట్టయితే దేవుడు అతనికి దీర్ఘాయువు ఇచ్చగలిగాడు. గుర్తించగలిగిన ప్రియమైన దైవ జనాంగమా, గుర్తించగలగాలి మన జీవితాల్లో
దేవుని యందు భయభక్తులు మనం కలిగిన వారిగా ఉండగలిగితేనే దీర్ఘాయువు కలిగిన బిడ్డలుగా ఉండగలుగుతాం. భయం లేని కోడి బజార్లో గుట్టెట్టింది అంటారు చాలా సందర్భాల్లో. ఆ భయము నీ జీవితంలో ఉండగలగాలి. దేవుడంటే భయం లేని జీవితము నిన్ను పతనానికి నడిపిస్తూ ఉండగలుగుతాడు. దేవుడంటే భయం లేని నడక నిన్ను దుర్వ్యవస్థలోనికి నడిపిస్తూ ఉండగలుగుతాడు. అందుకనే దావీదు ఒక చక్కని మాట అంటాడు 139వ కీర్తనలో, నువ్వు నన్ను చూస్తూనే ఉన్నావు అన్నాడు. నువ్వు నన్ను చూస్తూ, నేను ఎక్కడికి వెళ్తాను, నేను ఎక్కడికి పోతాను, అక్కడ నువ్వు ఉన్నావు అన్నాడు ఆయన. ఎక్కడున్నా ఆయన ఉన్నదప్పుడు ఇంకా పాపం ఎక్కడ చేస్తాడు? అతను ఉన్నాడు అనగలిగిన భయం ఈ దావీదు జీవితాన్ని సన్మార్గం నడిపించగలిగింది. ఆయన లేదు అనుకున్నాడు, ఒకప్పుడు పడిపోయాడు. అందుకనే ఎవరికి తెలియని విషయాన్ని దావీదుకి చెప్పాడు. కళ్ళు తెరుచుకున్నాడు, కన్నీరు కార్చగలిగాడు, రోధించగలిగాడు, కనికరించబడ్డాడు. అందుకనే దావీదు హృదయానుసారిగా, దేవుడు హృదయానుసారిగా పిలువబడ్డాడు. నిజమే ప్రేమ బిడ్డలారా, దేవుడు అంటే నువ్వు భయభక్తులు కలిగిన బిడ్డగా ఉన్నావా? నువ్వు దీర్ఘాయువుకు నీ జీవితంలో ఒక కారణంగా ఉండాలన్నట్లయితే దేవుని భయభక్తి జీవితం మనం జీవించగలగాలి. దీర్ఘాయువు కలిగిన బిడ్డలు భయభక్తులు కాదు. చాలామంది దేవుడికి భయపడరు, మనుషులకు భయపడతారు, పక్కింటోళ్ళకి భయపడతారు, పక్కన ఉన్న స్నేహితులకు భయపడతారు, అప్పు ఇప్పించిన వాళ్ళకి భయపడతారు, నీ మాట ఆడేవారికి భయపడతారు, నేను తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నా ప్రోత్సహించగలిగిన వారికి భయపడతారు. ఎవరికి భయపడదు తెలుసా? దేవునికి భయపడరు. అందుకని అన్నాడు, భక్తిహీనులు ఆయుష్ తక్కువైపోవను. నువ్వు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే ఒక భక్తి కలిగిన బిడ్డగా ఉండాలని కోరుకుంటున్నాడు. అది దేవుని నుంచి ఆశించగలుగుతుంది. ఎందుకన్నట్లయితే నువ్వు దీర్ఘాయువు, నీ సంవత్సరం మధ్యలో నువ్వు కొనుక్కోగలగడం దేవునికి ఇష్టం కాదు. నీ దినములు ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఆయన కవులలో భద్రపరచబడ్డాయి. నీ జీవించే సంవత్సరాలన్నీ కూడా నువ్వు జీవించగలగాలి. అదే ఆయన కోరుకోగలిగాడు. అందుకే ఇసియాతో చెప్పాడు, ఇసియా చచ్చిపోతావయ్యా, నీ ఇల్లు చక్కబెట్టుకని చెప్పగలిగాడు. చక్కబెట్టుకోమనగలిగిన దేవుడు కన్నీరు గార్చి ప్రార్థన చేసిన అంటున్నాడు, మరలా 15 సంవత్సరాలు ఆయుష్కరం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? చచ్చిపోతావని చెప్పిన వాడు దేవుడే, బతికిచ్చిన వాడు, మళ్ళీ 15 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చిన వాడు దేవుడే. కారణం ఏంటన్నట్లయితే దేవుడు వారు అర్ధాంతరంగా చనిపోగలడం, వారి దినముల మధ్యన కొనుక్కోగలడం దేవునికి ఇష్టం కాదు. అలా కొనుక్కోబడుతున్నాం అన్నట్లయితే దానికి కారణం మనమే, దానికి కారణం నువ్వే. భక్తిహీనత, భయభక్తులు లేని జీవితం కుదించేస్తుందని గుర్తించగలగాలి. చాలామంది సిగరెట్ పట్టు ఉండగలుగుతారు. 10 రూపాయలైనా, 20 రూపాయలైనా, 15 రూపాయలైనా, 5 రూపాయలైనా సిగరెట్ తాగుతూ ఉండగలుగుతారు. పెట్టి మీద రాస్తారు, ప్రభుత్వం హెచ్చరిక చేస్తున్నారు, సిగరెట్ త్రాగడం ఆరోగ్యానికి హానికరం. మానేస్తామా? హానికరం అని తెలుసు, ఆ లంగ్స్ పాడైపోతాయని తెలుసు, అది నాశనం అయిపోద్దని నీ ఆయుష్ను లేదా నీ ఆరోగ్యాన్ని కుదించేస్తుందని తెలుసు. అయినా సరే వాటిని శుతిమించి తాగుతూనే ఉండగలుగుతావు. నోరు ఆగుతలేదండి అంటా నువ్వేదో పని చేస్తూనే ఉండగలుగుతావు. కారణం ఏంటట్లయితే ఆజ్ఞను అతిక్రమించగలుగుతున్నా. దేవుడంటే భయము లేదు, ఆజ్ఞ అంటే భయము లేదు. అందుకని ఆయుష్ ఏమైపోతుందంటే తక్కువైపోతుంది. అందుకని అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణమగును అన్నాడు. చూడండి 9వ అధ్యాయం, ఇదే సామెతలు రాసిన గ్రంథం 9వ అధ్యాయం చూస్తున్న ఒకసారి చదువుదాం. జ్ఞానము గలవారికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానం నందును, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియ వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు అధికములగును అన్నాడు. జ్ఞానము గలవాడికి ఉపదేశం చేస్తే ఏమవుతాడంట?
జ్ఞానం కలిగిన వాడుగా అవుతాడంట. జ్ఞానం కలిగిన వాడు ఏమవుతాడంటే జ్ఞానం కలిగిన వాడుగా అవుతాడంట. జ్ఞానము కలిగిన వాడు ఉపదేశం పొందుకున్నప్పుడు జ్ఞానము కలిగిన వాడుగా ఉంటాడంట. అందుకని అంటాడు కింద వచ్చిన పదినట్టు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలం. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయు కలుగును. ఎవరి వలన కలుగుతుంది దీర్ఘాయువు? దేవుని వలన మాత్రమే కలుగుతుంది. అందుకని ఆ దేవునికి మనం ఏం కలిగి ఉండాలంటే భయభక్తులు కలిగిన బిడ్డలుగా ఉండగలగాలి. అదే దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు, అదే మన నుంచి దేవుడు ఆశిస్తున్నాడు. ఆ దీర్ఘాయువు మనం కలిగిన బిడ్డలుగా ఉండాలి అన్నట్లయితే మన జీవితంలో కలిగి ఉండగలిగిన దేవుని భయభక్తులు కలిగిన వారిగా ఉండగలగాలి. దేవుని గూర్చిన జ్ఞానము మనం కలిగిన వారిగా, అలా కలిగి ఉండగలిగినప్పుడే మనం దీర్ఘాయువు కలిగిన బిడ్డలుగా ఉండగలుగుతాం. అందుకని దేవుడు అంటున్నాడు నా వలన నీకు దీర్ఘాయువు కలిగిన సంవత్సరములో అధికములగును అన్నాడు. ఉండాలన్నట్లయితే భయభక్తులు కలిగిన బిడ్డలుగా. 5వ వచనం 5వ మాట మన అయితే ఎపిస్సిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయం 2-3 వచనాలు మనసారి చదువుకుందాం. ఎపిస్సిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయం 2-3 వచనం చూసినట్లయితే నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో. హల్లెలూయా. మనం దీర్ఘాయుష్ కలిగిన బిడ్డలుగా ఉండాలన్నట్లయితే, దీర్ఘాయువు కలిగిన బిడ్డలుగా మనం ఉండాలన్నట్లయితే దీర్ఘాయువు కలిగిన బిడ్డలుగా మనం ఉండాలన్నట్లయితే మన జీవితంలో 5వ లక్షణం పెట్టినట్లయితే మనం గుర్తించగలగాలి, గమనించగలిగింది చూసినట్లయితే నీ తల్లిని తండ్రిని సన్మానింపుము అన్నాడు. అంట తల్లిని తండ్రిని సన్మానించగలగాలి అంటున్నాడు. చూసినట్లయితే నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు అన్నాడు. భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఎప్పుడు దీర్ఘాయుష్మంతుడు వగుతావు అన్నట్లయితే మన జీవితంలో 5 లక్షణాలు చెప్పుకున్నాం. మనం బేదలను కటాక్షించగలగాలి, దేవుని ప్రేమించగలిగి, దేవుని భయభక్తులు కలిగి ఉండగలగాలి. చూసినట్లయితే 4వ మాట చూసినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనగలగాలి. 5వ మాట చూసినట్లయితే నీ తల్లిని తండ్రిని ఏం చేయాలంటే సన్మానించగలగాలి. ఎప్పుడైతే తల్లిని తండ్రిని సన్మానించగలుగుతామో మన దేశమందు మనం ఏమవుతామంటే దీర్ఘాయుష్మంతులు వగుదు అన్నాడు. ఏమవుతాం? దీర్ఘాయుష్మంతులుగా ఉండగలుగుతాం. అందుకని అన్నాడు అది ఆజ్ఞల కల్లా మొదటిది అన్నాడు. అది ఆజ్ఞల కల్లా మొదటిదంట. అంతేకాకుండా ఎటువంటిది అన్నట్లయితే గమనించినట్లయితే అది ఆ వాగ్దానముతో కూడినది అన్నాడు. ఎటువంటిది అన్నట్లయితే వాగ్దానముతో కూడిందంట. వాగ్దానముతో కూడిన ఆశీర్వాదము, ఆ వాగ్దానంతో కూడిన ఆ దీర్ఘాయు మనం సంపాదించుకోవాలన్నట్లయితే తల్లిని తండ్రిని మనం ఏం చేయాలంటే సన్మానించగలిగిన వారంగా ఉండగలగాలి. తల్లిని తండ్రిని గౌరవించగలిగే హృదయాలు, గౌరవించగలిగే మనస్సులు మనము కలిగిన వారుగా ఉండగలగాలి. నువ్వు దీర్ఘాయువు కలిగిన బిడ్డగా ఉండాలన్నట్లయితే తల్లిని తండ్రిని ఏం చేయాలంటే సన్మానించగలగాలి, మాటకు గౌరవించగలిగి, విధేయత చూపించగలగాలి. అదే దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. అదే మన జీవితాల్లో దేవుడు ఆశిస్తూ ఉండగలుగుతున్నాడు. తల్లిదండ్రుల మాట వినగలిగిన పిల్లలు నేటి తరాల్లో ఉండగలుగుతున్నారా అన్నట్లయితే మనం చెప్పొచ్చు అవునో కాదు మీ అందరికీ బాగా తెలుసు. కారణం పెట్టినట్లయితే ఎందుకో ఆయు పరిమాణం తగ్గిపోతూ వస్తుంది అన్నట్లయితే దాని ప్రధానమైన కారణం, అతి ప్రాముఖ్యమైనది తల్లిదండ్రుల మాటకు గౌరవించక. చూసినట్లయితే ఒక పేపర్లో ఒక సంఘటన చదివాను. భర్త లేడు, తల్లి ఒకతే, కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్నది.
యుక్త వయసుకు వచ్చింది, దురలవాట్లకు అలవాటు పడిపోయాడు. ఎన్నిసార్లు చెప్పినా లోబడడం లేదు. తనకు కొడుకు తప్ప మరొక ఆధారం ఇంకేమీ కూడా లేదు. కానీ దురలవాట్లకి గురైపోయాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఏం చేయాలో తెలియని విపత్కరమైన పరిస్థితి. ఏ తల్లి ఎదుర్కోలేని సమస్యలు ఆమె ఎదుర్కోగలుగుతుంది. ఎంతగానట్లయితే తను అల్లారముద్దుగా తన చేతులారా పెంచిన కొడుకుని చంపేసేటంతటి యొక్క పరిస్థితికి ఆమె వచ్చేసింది. దానికి కారణం ఏంటన్నట్లయితే ఆ కొడుకు చేసిన దుష్ప్రవర్తన. సన్మానించగలిగిన జీవితంలో సన్మానించకుండా, గౌరవించవలసిన సమయంలో గౌరవించకుండా దేవుని ఎదుట అవిధేయుడిగా ఉండగలిగాడు. తల్లికి ఆయాసకరంగా మారిపోయాడు. ఒకనొక టైంలో తల్లి అతన్ని చంపేసింది. కూర్చుకోలేకపోయింది. పోలీసుల దగ్గర అంటుంది, నా చేతులతో పెంచాను సార్, వాడు ఉండడం అనవసరం అనుకున్నాను, అందుకని వాడిని చంపేశాను. ఏ తల్లిదండ్రులు గౌరవించగలిగితే దీర్ఘాయువు కలిగిన బిడ్డగా ఉండగలుగుతారు, అదే తల్లిదండ్రుల చేతిలో మన దుష్ప్రభావం. చాలామంది చిన్న చిన్న పిల్లలు కోపలించి తమ మాట నెరవేర్చుకోవడానికి తల్లిదండ్రులు ఆయాస పెట్టగలుగుతూ దుఃఖపెడుతూ వారి కన్నీటికి కారణమవుతూ వారు ఏదేదో సంపాదించుకొని కోరుకుంటున్నారు. అది వారి జీవిత ప్రయోజనకరం మాత్రం కాలేదు కూడా. తల్లిదండ్రుల దగ్గర నువ్వు ఏదైనా సంపాదించుకోగలగలిగినప్పుడు వారు సంతోషపూర్వకంగా నీ ప్రవర్తనను మెచ్చి నీకు ఏం కావాలో తెలిసి వారు ఇవ్వగలిగితేనే అది నీ జీవితాన్ని. చాలామంది ఎక్కువ ఉపయోగించి ఆనందంటే మానేసి, లేదా నాకే తెలిసి మీకు ఏం తెలియదు అన్నట్టుగా రకరకాల ప్రవర్తించగలిగి పొందుకోగలిగింది ఏది కూడా మీ జీవితాలకి దీర్ఘాయువుకి కారణం. ఎందుకన్నట్లయితే తల్లిని తండ్రి సన్మానించినప్పుడే నువ్వు దీర్ఘాయువు కలిగిన బిడ్డగా ఉండగలుగుతావు. నువ్వు తల్లిని తండ్రిని సన్మానించినప్పుడు దీర్ఘాయువు నువ్వు కలిగిన బిడ్డగా ఉండలేవు. అది దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు దీర్ఘాయువు కలగాలన్నట్లయితే తల్లిని తండ్రిని సన్మానించగలగాలి. తల్లిని తండ్రిని సన్మానించినప్పుడే దీర్ఘాయువు కలిగిన బిడ్డ. అందుకని అంటున్నాడు, ఆజ్ఞలకల్లా వాగ్దానంతో కూడిన ఆజ్ఞ అన్నట్లయితే నీ తల్లిని తండ్రిని సన్మానించావు, అప్పుడు నీవేమవుతావు అన్నట్లయితే దీర్ఘాయుష్యమంతుడు అవుతావు, దీర్ఘాయుష్యమంతురాలు అవుతావు. సన్మానించలేని జీవితాలు దీర్ఘాయువుతో నిండి ఉండలేవు. ప్రియమైన స్నేహితులారా, ప్రియమైన బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం మరొకసారి మనం ధ్యానం చేసుకుందాం. అంశవలే దీర్ఘాయువు కలిగిన బిడ్డగా ఉండాలన్నట్లయితే, అంశవలే దీర్ఘాయువు నీ జీవితంలో కలిగి ఉండాలన్నట్లయితే నువ్వు చేయగలిగిన మొట్టమొదటి పని పేదలను కటాక్షించగలిగాలి, దేవుని ప్రేమించగలగాలి, దేవుని ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనగలగాలి, దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు కలిగి ఉండగలగాలి. ఐదవదిగా నీ తల్లిని తండ్రిని సన్మానించే హృదయం, మనస్సు నువ్వు కలిగిన బిడ్డగా ఉండగలగాలి. అప్పుడే మన జీవితాల్లో ఏం పొందుకుంటామన్నట్లయితే దీర్ఘాయువు కలిగిన బిడ్డలుగా ఉండగలుగుతాం. అట్టి కృపాధన్యత కృప కలిగిన దేవుడు మన జీవితాలకు అనుగ్రహింపజేసి ఈ భయంకరమైన దుర్దినాల్లో మన జీవితాలు దీర్ఘాయువుతో నిండగలిగిన గొప్ప జీవితాన్ని కృపగలిగిన దేవుడు మనందరికీ అనుగ్రహింపజేసి నడిపింపచేయును గాక. ఆమేన్. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషాలు ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతివేకులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు క్రీస్తుతో వందనాలు. నీ అపారమైన దయ, నీ కనికరము, నీ ప్రేమ చొప్పున గడిచిన దినాలన్నీ రెక్కల చోట్న భద్రపరిచి నీ ఉచితమైన కృప చొప్పున మమ్మల్ని సజీవులుగా ఉంచగలిగాం. అవును స్వామి, భయంకరమైన కొరణ దినాల్లో మేము ఉండగలుగుతున్నాం. అవును స్వామి, కంటి కనపరచలేని అయినా ఉచితమైన కృప చొప్పున మేము సజీవులుగానే ఉండగలిగా. 8 నెలల కాలం కుటుంబాల ఎల్లను, మా బిడ్డల ఎల్లను, మా బిడ్డల ఎల్లను, సంఘస్థుల ఎల్లను, గ్రామం ఎల్లను నువ్వు చూపుతున్న కృపను బట్టి మిక్కిలి స్తుతి వందనాలు చెల్లించుకుంటున్నాం. మేమేమిచ్చారో నాకు చెల్లించుకెళ్ళాం నాయన. ఈ భయంకర దినాల్లో దీర్ఘాయువుతో మేము నింపబడగలగాలన్నట్లయితే దేవా, యోబు ఈ విధంగా చింతిస్తున్నాడు. దేవా, అటువంటి చింత మా జీవితంలో లేకుండా హంసవలే మేము దీర్ఘాయువు కలిగిన బిడ్డలుగా ఉండాలి అన్నట్లయితే నీ ఎదుట మేము ఎటువంటి గుణలక్షణాలు కలిగి ఉండగలగాలో
వాక్యం భాగం ద్వారా మాతో మాట్లాడగలిగాం. ఇదిగో స్వామి, మమ్మల్ని దర్శించండి, సంధించండి. నీ వాక్య వెలుగుతో మేము రాగలిగే కృప దయచేయగలగండి. నీ దివ్యమైన సన్నిధి మాకు అనుగ్రహింప చేయగలగండి. నీ మహిమ వెలుగుతో నింపగలగండి. నీ దయా సంకల్పం మా పక్షంగా ఉంచగలగండి. మీరే కృప చూపి కార్యలేసి నడిపింప చేయగలగండి. నీ దయగల సన్నిధి మాతో పాటు ఉంచగలగండి. నీకు మరొకసారి మీ పాదాల చెంద చేరుతున్నా మమ్మల్ని అంగీకరింపచేయండి. నీ కృపతో బలపరచగలగండి. సమస్త విధములైన కృపతో మమ్మల్ని పాత్రలుగా మార్చగలగండి. దేవునికి వేదన కటాక్షించగలిగిన వారిగా, నీ ఎందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా, మరి ముఖ్యంగా నీ సంధానంలో తల్లిదండ్రులను గౌరవించగలిగిన బిడ్డలుగా, దేవుని నిన్ను ప్రేమించే హృదయం కలిగిన బిడ్డలుగా, మా హృదయాంతరంగ పూర్వకంగా నీ ఆజ్ఞలు గైకొనగలిగిన వారిగా మేము ఉండగలగడానికి విశేషమైన కృప మాకు అనుగ్రహింపచేయండి. ఎందుకంటే నాటి మనసు నాటి హృదయాన్ని మేము కలిగి ఉండగలిగి దీర్ఘాయువుతో జీవించగలిగే సంవత్సరములు అధికములుగా చేసుకోగలగడానికి, నీ యందు భయభక్తులు కలిగి నేను తెలుసుకోగలగడమే జ్ఞానమని ఎరిగి మేము జీవించగలగడానికి నీ కృపను అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవవాక్యాన్ని ప్రతి ఒక్కరిని బలపరచండి, శక్తివంతులుగా చేయండి. వారి జీవితంలో గల ప్రతి ఒక్క లోటును పోర్చగలగండి. ప్రతి ఒక్క ఇబ్బందికరం ప్రతి ఒక్క పరిస్థితి నుంచి విడుదల కలిగించండి. దీర్ఘాయువుకి కర్తలుగా మార్చగలగండి. నీ ఆయుష్ను, బలమును, శక్తిని, సామర్థ్యాన్ని బిడ్డలకు అనుగ్రహింపచేయండి. నీ మేలుతో తృప్తిపరచగలగండి. ఇదిగో స్వామి, కొంతమంది బిడ్డలు, సంఘ బిడ్డలు స్వామి దేవా క్వారంటైన్లో ఉండగలుగుతున్న వారిని దర్శించండి. వారి గొప్ప విడుదల కలిగించండి, స్వస్థపరచగలిగండి, కార్యాలు చేసినట్టు చేయగలగండి. దేవా ప్యూల విషయంలో, బెసోద్యం సత్యం విషయంలో, నాలుగు కుమారి గారి విషయంలో, ప్రిస్కిల కుమార్ గారి విషయంలో చూపుతున్న కృపను బట్టి దేవ మీకు ఇస్తూ వందనాలు. దేవిదిగానైనా అదే బిడ్డను కూడా మౌనికను మీకు జ్ఞాపకం చేసుకోగలగండి. బిడ్డలను చుట్టుతున్న కృపను బట్టి వందనాలు. మీ దేవ బిడ్డలు క్వారంటైన్లో ఉంటే విడుదల చేయగలగండి. వ్యాధి నుంచి విడుదల కలిగించండి. తగిన ఆరోగ్యము, తగిన బలమును, తగిన శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహింపచేయండి. నీ మేలుతో తృప్తిపరచగలగండి. నీ దయా కనికను వారి పక్షం ఉంచగలగండి. అతి శీఘ్రంగా స్వస్థపడగలిగే కృప దయచేయగలగండి. మధ్య బలహీన స్థితులను ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోగలగండి. దయా సంకల్పంతో ఉంచగలగండి. అదేవిధంగా స్వామి నిసందంలో విజ్ఞాపం చేస్తున్నాం. యమునకాల బిడ్డ స్వామి పురుషులను కూడా జ్ఞాపకం చేసుకోగలగండి, భద్రపరచగలగండి. పెట్టుకున్న బలహీన తొలగింపచేయండి. సంపూర్ణ ఆరోగ్యమే, బలమే, శక్తిని స్వామి. అలాగే రత్న గారిని జ్ఞాపకం చేసుకుని, ఎలిజబెత్ గారిని జ్ఞాపకం చేసుకోగలగండి. దేవాకి ఇచ్చిన ఆయుష్ను బట్టి స్థుతులను ఇక్కడ సంపూర్ణ ఆరోగ్యం, బలశక్తిని అనుగ్రహింపచేయండి. దేవా ఎంతమంది బిడ్డల ప్రార్థన సహకారం కోరుతున్నారు, మరి వాళ్ళని మహాకనికరం బిడ్డల పక్షం ఉంచగలగండి. మీరే కార్యాలు చేసినట్టు చేయగలగండి. మా ఇళ్ళను చూపుతున్న కృపను బట్టి స్థుతివందనాలు. మాకు ఇచ్చిన ఆయుష్ స్థుతివందనాలు చెల్లించుకుంటున్నాం. మరింతగా నిసందనలో దేవ దీర్ఘాయువు కలిగిన బిడ్డలుగా జీవించగలడానికి, మా జీవితంలో ఏ లక్షణాలైతే మాలో లేవో సరి చేసుకుని సరిదిద్దుకొని నీకు ఇష్టలుగా జీవించగలిగే భాగ్యము కృప అనుగ్రహించమని, నీవు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని కాపాడుకోగలిగే కృప తెచ్చమని, ఈ మొదటి ఆరాధన పాల్గొనగలిగే కృప తెచ్చేసి అందులో స్థుతివందనాలు చెల్లించుకుంటూ లైవ్ విశ్వసిన ప్రతి ఒక్కరిని దర్శించి దీవించి నీ దీవెనాశ్రవతను నలుగు కొమ్మరపచేసి నీ మేలుతో తృప్తిపరచమని మా కొరకు త్వరగా రాబోతున్నాం. ప్రియ రక్షకుడగు యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామననే ప్రార్థించి స్తుతించి వేడుకొని పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభు యేసు రక్తమే ఇచ్చాం, ప్రభు యేసు నమ్మకి సంపూర్ణ విజయం అపదగనంత నాశనం యుగములు కలుగును గాక. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, నెమ్మది, దీవెన ఇప్పుడును ఎల్లప్పుడూ సర్వలోక పరిశుద్ధులకును, సంఘ బిడ్డలకును, గ్రామానికని, గ్రామ ప్రజలకును ఆయన సన్నిధి, ఆయన కృప నిత్యము నిరంతరము తోడి నడిపింపచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు టు ఆల్.